Next, fifth question. How many numbers lie between the square of the following numbers? ఏంటి కింద ఇచ్చిన నంబర్స్ ఉన్నాయి కదా, వీటిని స్క్వేర్ చేయంగా వచ్చిన ఆన్సర్ల మిడిల్లో ఎన్ని నంబర్స్ ఉంటాయి అంటే డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ స్క్వేర్ చేయాలి. 25 స్క్వేర్ 26 స్క్వేర్. 25 స్క్వేర్ చేస్తే 622. 25 ఇంటూ 25 625. 26ని స్క్వేర్ చేయడం అంటే 26 ఇంటూ 26 చేస్తే 676. వీటి మధ్యలో డిఫరెన్స్ అనమాట, వీటి మధ్యలో ఎన్ని నంబర్స్ ఉంటాయి అని క్వశ్చన్. ఎలా చేయాలి డిఫరెన్స్? వీటి మధ్యలో కదా, అంటే వీటి మిడిల్లో ఇది కౌంట్ చేయము, వీటి మిడిల్లో ఉన్న నంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తాం. అప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. 676లో నుంచి 625 తీసేయాలి. తీసేసినాక వచ్చిన దాంట్లో -1 చేయాలి. -1 ఎందుకు చేయాలి అంటే ఇక్కడ మనము బిట్వీన్ అన్నాడు కాబట్టి ఈ రెండుని కౌంట్ చేయొద్దు అనమాట, ఈ లాస్ట్ నెంబర్ని కౌంట్ చేయొద్దు. సో వచ్చిన ఆన్సర్కి -1. ఈ 676లో నుంచి 625 తీసేస్తే మనకి 51 వస్తుంది. ఆ 51లో నుంచి -1 చేస్తే 50 వస్తుంది. దట్ ఈస్ ఆన్సర్. 50 ఈజ్ ద ఆన్సర్. 625 నుంచి 676 మిడిల్లో 50 నంబర్స్ ఉంటాయి. కావాలంటే ఒకసారి నంబర్స్ లైన్గా రాసి చెక్ చేసి చూడండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. 56 57 వీటిని స్క్వేర్ చేస్తే వచ్చిన నంబర్స్ మధ్యలో ఎన్ని నంబర్స్ ఉంటాయి? 56ని స్క్వేర్ చేస్తే మనకి 3136 వస్తుంది. ఓకే, 3136. నెక్స్ట్ 57ని స్క్వేర్ చేస్తే 3249 వస్తుంది. వీటిని కూడా మైనస్ చేయాలి. ఇందులో నుంచి తీసేస్తే మనకి 113 వస్తుంది. 113లో నుంచి -1 చేస్తే 112 వస్తుంది. నెక్స్ట్ 107 స్క్వేర్ 108 స్క్వేర్, వీటి మిడిల్లో ఉండే నంబర్స్. దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఇది వస్తుంది 11449. 108ని స్క్వేర్ చేస్తే 11664 వస్తుంది. వీటి రెండిటి మధ్యలో డిఫరెన్స్ మనకి మైనస్ చేస్తే 215 వస్తుంది. 215లో నుంచి -1 చేయాలి. -1 చేస్తే 214 అవుతుంది. అంటే ఈ రెండు నంబర్ల మిడిల్లో ఇన్ని నంబర్స్ ఉంటాయి అన్నమాట, 214 నంబర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. వితౌట్ యాడింగ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. ఏం లేదు, ఇది ఈజీ ఉంటుంది. ఫస్ట్ 1 + 3 + 5 + 7 + 9. 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16, 16 + 9 25. 25 కదా, 25 అంటే 5 స్క్వేర్. సో 5 స్క్వేర్. నెక్స్ట్ వన్ 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16, 16 + 9 25, 25 + 11, 25 + 11 36, 36 + 13, 36 + 13 49, 49 + 15, 49 + 15 14, 1 6, 64, 64 + 7 81, 81 means 9 square. సో 9 square. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా సేమ్ ఇలా మనం 17 వరకు యాడ్ చేసాం, 81 వచ్చింది. 81 + 19, 19 + 21 ఇలా యాడ్ చేస్తే మనకి 169 వస్తుంది. 169 మీన్స్ 13 స్క్వేర్.